ఒకప్పుడు భార్య అంటే ఇంటికి మహాలక్ష్మి, ఓర్పుకి మారుపేరు. కానీ నేడు వార్తలు చూస్తుంటే ఆడ తలుచుకుంటే ఏమైనా చేయగలదు అనే మాటకు అర్థం మారిపోతుంది. స్వాతి నుండి రేణుక వరకు ఇలా ఎంతోమంది భార్యలు తమ కట్టుకున్న భర్తలను కడతేర్చడానికి కారణం కేవలం ఒక పరాయి పురుషుడు సుఖం కోసం జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కేవలం శారీరక సుఖం కోసం డబ్బుపై వ్యామోహంతో కొన్నేళ్ల బంధాన్ని, రక్త సంబంధాన్ని, పిల్లల భవిష్యత్తుని కాలరాస్తున్నారు. సోషల్ మీడియాలో దొరికే పరిచయాలు, సీక్రెట్ చాటింగ్లు, చివరకు ఇంట్లోనే శవాలు పూడుస్తున్నారు. అక్రమ సంబంధం బయటపడకుండా ఉండేందుకు లేదా అడ్డంగా ఉన్నాడనే నేపంతో ప్రాణాలు తీసేస్తున్నారు. భర్తలను కిరాతంగా చంపేస్తున్నారు. కేవలం స్వేచ్ఛ అంటూ ఇష్టానుసారంగా బతకడమే. వీళ్ళు అలా అనుకోవడం వల్ల ఈ అనార్థాలు జరుగుతున్నాయి. చివరికి ఆ కక్కుర్తి తీరకుండానే వీళ్ళు జైలు నాలుగు గోడల మధ్య జీవితం గడిపేస్తున్నారు. ఈ బతుకి ఎందుకురా అని పిల్లల భవిష్యత్తు నాశనం చేసుకుంటూ, వీళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటూ, నాలుగు గోడల మధ్య ఉండాల్సిందే కదా జైల్లో. తప్పు చేసినప్పుడు ఎవరైనా జైలుకి వెళ్ళాలనే ఆలోచన ఎందుకు రావట్లేదు? మినిమం చదువుకున్న ఏ ఒక్కరైనా ఏ ఒక్క చిన్న తప్పు చేస్తే, గొడవలు అయితే ఏదో ఒకటి పోలీస్ స్టేషన్ దాకా వెళ్తారు. ఇంకా మర్డర్ అంటే జైల్లోనే మగ్గిపోవాలని ఆడవాళ్ళకి ఎందుకు తెలియట్లేదు? పిల్లల భవిష్యత్తును రోడ్ల మీద పడేసి కుటుంబ సభ్యులు పరువులు తీసుకుంటూ వీళ్ళు పార్కులాడేది ఏదీ ఉండదు. అసలు పెళ్ళి ఎందుకురా అనే వ్యవస్థ మీద సామాన్యుడికి భయం పడుతుంది. ఇప్పుడు ఏ ఒక్క మగోడు పెళ్లి చేసుకోమంటే డ్రమ్ము కింద పెట్టేస్తాయేమో, మందు కలిపి చంపేస్తాయేమో అని ప్రతి ఒక్క మగోడు నోటంటే ఇవే మాటలు. ఒకప్పుడు మగవాళ్ళే ఆడవాళ్ళని చంపేవాళ్ళు. ఇప్పుడు కాలం మారిపోయింది. ఆడవాళ్ళు ఇన్స్టాగ్రామ్లని, ఫేస్బుక్లని ఇవన్నీ పరిచయాలు ఎక్కువైపోయి మొగుడు దగ్గర లేని సుఖం పరాయి పురుషుడి దగ్గర దొరికిద్దని వీళ్ళు విచ్చలవిడిగా చేసే పనులు రేపు జైలుకి వెళ్ళడం ఖచ్చితం. వీళ్ళు ఇప్పుడు ఏమైనా సుఖంగా ఉంటారా? ఉండనే